పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమిరండి, ఫలములు పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగునరండి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియగు యాగమునా, సిలువ బలియగు యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగునరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమిరండి, ఫలములు పొంద వేగమిరండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలి ఈ క్రింది తలంపుల కోసము అర్పించబడుచు ఉన్నది. మరణించినటువంటి కె రఫాల్ రెడ్డి, కె మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు కె సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. మరణించినటువంటి కె కస్పాల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ సమర్పించిన వారు కె సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. జి చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజ. బి శ్రీవారెడ్డి, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజ బలి. కె కృష్ణమూర్తి, సూర్యకాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజ బలి. ఈ యొక్క తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నిటినీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించుకుంటూ భక్తితో విశ్వాసంతో ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. ఇవి ప్రభువైన నా మాటలు, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలింతును. మిమ్ము చెల్లాచెదురు చేసిన దేశముల నుండి తావుల నుండి మిమ్ము తోడుకొని వద్దును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 33వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఎల్లప్పుడూ కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మనిషిని ఎంత దగ్గరకు తీసుకోవాలని తలంచినా కానీ మనిషి తన మానవ బలహీనత వలన
దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తన పాపపు జీవితం ద్వారా కానీ, తన పాపపు మాటల ద్వారా కానీ, తన పాపపు క్రియల ద్వారా కానీ దేవునికి అనునిత్యము కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అయినా కానీ దేవుడు తన యొక్క అమితమైన ప్రేమ వలన, దేవుడు తాను చేసుకున్నటువంటి నిబంధన ప్రకారము ఎల్లప్పుడూ కూడా మనిషి యొక్క పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. కేవలం తన యొక్క అమూల్యమైన దేవుని యొక్క కృప వలన మనిషి యొక్క పాపాలను పరిహరిస్తూ ఉన్నాడు. కాకపోతే మనిషి తన పాపాలను గుర్తించి, మనిషి తాను చేసినటువంటి తప్పుని జ్ఞప్తికి తెచ్చుకొని తన పాపాలకు పశ్చాత్తాప పడితేనే తప్ప దేవుడు తన యొక్క మన్నింపును దయచేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను కూడా అనుకోవచ్చు, నేను ఈ లోకములో నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తూ ఉన్నాను, ఇదిగో నన్ను ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు, నా బంధుమిత్రులు పట్టించుకోవటం లేదు, నా స్నేహితులు పట్టించుకోవటం లేదు, చివరికి ఈ లోకము కూడా నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ఒంటరి వాడిని చేసింది అని మనం తలంచుకొని మన ఇష్టారాజ్యంగా మనం జీవించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ తల్లి మరిచినా కానీ, నీ బంధువులు మరిచినా కానీ, ఈ లోకము మరిచినా కానీ నేను మాత్రము నిన్ను మరువను, నేను మాత్రము నీ చేయి విడిచిపెట్టను అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుడు అంటూ ఉన్నాడు, నేను పవిత్రుడను, మీరు కూడా పవిత్రంగా ఉండాలని చెప్పి. కాబట్టి ఇదిగో ఈ పవిత్ర పరమ రహస్యంలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు ప్రభు ఆ దివ్య శరీర రక్తాలను నాలో స్వీకరించటానికి నా హృదయము కల్మషము లేకుండా ఉందా లేదా, నా యొక్క జీవితము పరిపూర్ణంగా ఉందా లేదా, నా యొక్క నడవడిక దేవునికి ఇష్టపరంగా ఉందా లేదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క దివ్యమైన పరమ రహస్యంలో పాల్గొనే ముందు మన జీవితాలను పరిశీలించుకొని, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ తప్పులన్నిటికీ కూడా దేవుని క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. దేవా పాపినయా దయతో నన్ను కావుమయా, దేవా పాపినయా దయతో నన్ను కావుమయా, దిన దినమున నీ ఆజ్ఞను మీరి ద్రోహిగా నీ దరి చేరితినయ్యా, దేవా పాపినయా దయతో నన్ను కావుమయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపలను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పిత కుడి పక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక, మిము పొగడే
స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము మిమ్ము పొగడెదం మిమ్ము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము జైతైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపుమా పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరు కరే మాయేలినవారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము మేము పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గృహిణి యొక్క కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. మొదటి పఠనం సామెతలు గ్రంథము 31వ అధ్యాయం వచనములు 10 నుండి 13 మరియు 19 నుండి 20 మరియు 30 నుండి 31 వచనముల వరకు. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించెను, ఆమె వలన అతనికి చాలా లాభం కలుగును. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే గాని కీడు చేయదు. ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడకును నిరంతరము ఆసక్తితో పనిచేయు. ఆ గృహిణి తన నూలు తాను వడుకుని తన బట్టలు తాను నేసుకొను. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. తలుపు బెలుకులు నమ్మరానివి, అందము నిల్చున్నది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలయను. ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ. దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపకూడదు. రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోని ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. సోదరులారా, ఈ విషయములు సంభవించి కాలములను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా ప్రభు దినము రాత్రి వేళ దొంగవలే వచ్చినని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకోనున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణి అగు స్త్రీ ప్రసవ వేదనల వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంభవించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించకూడరాదు. మేల్కొని జాగరూకమై ఉండవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి ఉన్నవాడవు నీవేనయ్యా, నన్ను విడువని నా యేసయ్యా. ఉన్నవాడవు నీవేనయ్యా, నన్ను విడువని నా యేసయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నిన్న నేడు రేపు మారని వాడా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నిన్న నేడు రేపు మారని వాడా. ఆది యందు ఉన్నవాడవు, ఆధారము నీవే జగతికి. నోటి మాటతో సృష్టిని చేశావు, మంటిని మలచి నన్ను రూపించావు. నీకు సాటి లేరెవరు సాత్వికుడా, నీవు నాకుంటే చాలు శ్రీమంతుడా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నిన్న నేడు రేపు మారని వాడా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నిన్న నేడు రేపు మారని వాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనము నుంచి 30వ వచనం వరకు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనము నుంచి 30వ వచనం వరకు. యేసు శిష్యులతో ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యములను బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను.
5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను. చాలా కాలము గడిచిన తరువాత ఆ సేవకులు యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొనారంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షల సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమాని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిమ్మట 1 లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగదను. నీవు నాటని చోట కోయవాడవు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనవాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనము నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, మరి సోమరి, నేను నాటని చోట పంట కోయవాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడవని నీవు ఎరుగుదవు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొన ఉండును కదా అని పలికి సేవకులతో ఆ 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు, ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నయు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజనకుడు సేవకుని వెలుపలి చీకటి గదిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన 33వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలను కూడా మనం ధ్యానించినట్లయితే, లోతుగా అర్థం చేసుకున్నట్లయితే ఒక అంశం గురించి ధ్యానించమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ అంశము అంటే, దేవుని వరాలు, కాంతి కిరణాలు. అంటే దేవుని వరాలు ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా ఇస్తూ ఉంటాయి. ఏ విధంగానైతే ఆ సూర్యుని నుండి కిరణాలు ప్రతి ఒక్కరిపైన కూడా, అటు పేదవాడు కాదు, అటు ధనవంతుడు కాదు, అటు ఎర్రగా ఉన్నవాళ్ళు కాదు, లేదా ఇటు కొంచెం నల్లగా ఉన్నవారు, ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ఆ సూర్యుని నుంచి సూర్య కిరణాలు ఏ విధంగానైతే వస్తూ ఉంటాయో, ఆ వర్షము ప్రతి ఒక్కరిపైన కూడా ఏ విధంగానైతే పడుతూ ఉందో, అదే విధంగా దేవుని నుండి వచ్చే వరాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా
సమృద్ధిగా ఉంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి భేదము లేకుండా సమపాళంగా ఇస్తూ ఉంటాయి ఆ దేవుని నుండి వచ్చే వరాలు, ఆ దేవుని నుండి దీవెనలు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ క్షేమము కొరకు, నేను మీ యొక్క అభివృద్ధి కొరకు నేను ఏర్పరిచినటువంటి పథకాలు నాకు మాత్రమే తెలియను. మీరు గ్రహించలేకపోవచ్చు. మీ మానవ యొక్క ఆలోచనలతో ఆ పథకాలను మీరు గ్రహించలేకపోవచ్చు. కానీ నేను మాత్రము ఇదిగో మీ క్షేమము కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ యొక్క ఆనందము కొరకు నేను పథకాలను ఏర్పరిచి ఉన్నాను. ఆ పథకాలను నాకు మాత్రమే తెలియను అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. తరువాత, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరటం లేదు. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరటం లేదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇదిగో నేను మీ అభివృద్ధినే కోరుతూ ఉన్నాను. ఏ నరుడు కూడా వినాశనము కావాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు. మీరు అభివృద్ధి చెందాలి, మీ కుటుంబము దేవుని యొక్క దీవెనలతో విరాజిల్లాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ తరువాత వచనం తెలియజేస్తూ ఉంది, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్మిస్తూ ఉన్నాను, నేను మీకు మంచి భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉన్నాను. ఆ బంగారు భవిష్యత్తు మీరు ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబము శాంతి సమాధానాలతో ఉంటూ ఉంది. మీ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క దీవెనలతో నింపబడుతూ ఉంది అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తరువాత ఇదిగో మీకు బంగారు భవిష్యత్తుని ఇచ్చిన తరువాత మీరు నాకు మొరపెట్టిన ప్రార్థన నేను ఆలకిస్తాను అని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నేను మీ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాను. నేను మీరు మొరపెట్టినటువంటి ప్రార్థన, నేను మీ యొక్క పూర్ణ హృదయముతో చేసినటువంటి ప్రార్థనను నేను విస్మరించటం లేదు. నేను మీ అభివృద్ధినే కోరుతున్నాను కానీ వినాశనమును నేను కోరటం లేదు. మీ యొక్క అభివృద్ధికి ఏర్పరిచినటువంటి పథకాలన్నీ కూడా నాకు మాత్రమే తెలియను అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మొదటి పట్టణములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో ఒక ఆదర్శమైనటువంటి భార్య గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆదర్శ గృహిణి ఏ విధంగానైతే ఉంటూ ఉందో, ఆ ఆదర్శ గృహిణి దేవుని ఆ యొక్క భర్తకు ఏ విధంగానైతే దీవెనకరంగా మారుతూ ఉందో అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. నేటి మొదటి పట్టణంలో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతూ ఉన్నాం. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే కూడా విలువైనది అని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పగడముల కంటే కూడా విలువైనది అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును అని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఆమె జీవించినంత కాలము కూడా అతనికి మేలునే కానీ కీడు చేయదు. ఆ ఆదర్శ గృహిణి ఎల్లప్పుడూ కూడా భర్తకు దీవెనకరంగా ఉంటూ ఉంది, మేలే కానీ కీడు చేయదు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఆ గృహిణి వ్యాపారం చేస్తూ ఉంది. వాణిజ్య నౌకల వలె దూర ప్రాంతముల నుండి భోజన పదార్థాలను తెప్పించి వేకువని నిద్రలేచి ఆ యొక్క కుటుంబీకులందరికీ కూడా భోజన పదార్థాలను ఏర్పరిచి ఆమె మరలా పొలానికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వారికి
పనులను ఇచ్చి ఆమె ఆ ద్రాక్ష తోటలో ఆ పనులన్నిటినీ కూడా చేస్తూ ఉంది. ఆమె ఊరికినే కూర్చోటం లేదు. తరువాత ఆమె కష్టపడి పనిచేసి ఆమె చేతులతో ఆమె అల్లినటువంటి బట్టలను, వస్త్రాలను, ఆ నూలుతో వడికినటువంటి ఆ బట్టలన్నిటినీ కూడా కుటుంబీకులకు ఇచ్చి ఆ నూలు వస్త్రాల ద్వారా వారు వెచ్చదనాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆ గృహిణి మంచి పనులకు గాను, ఆమెను కీర్తి వలయను గాను ఆమె కృషి 10 మందిలో కూడా ప్రశంసలు పొందును గాక అని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఆమె గురించి, ఆ ఆదర్శ గృహిణి గురించి ఎంతగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నీ గురించి, నా గురించి కూడా నీవు ఒక భర్తగా, నీవు ఒక ఆదర్శ భర్తగా నీవు మెలగాలి. ఒక ఆదర్శ గృహిణిగా నీవు మెలగాలి. ఒక ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులుగా నీవు ఉండగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ వరాలని ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ పౌలు గారు 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మానవులకు వరములు ఇచ్చినది ఆయనే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, సంఘాభివృద్ధికై పాటుపడుటకు, దైవ ప్రజలెల్లరను సిద్ధము చేయుటకు ఆయన ఇట్లా నచ్చను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనములో మానవులకు వరాలను ఇచ్చినది ఆయనే. మానవునికి వరాలు ఇచ్చేది ఎవరండి? ఆయనే. మానవులందరికీ కూడా వరాలను ఇచ్చేది ఆ దేవుడే అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎవరికి ఏ వరాలను ఇస్తూ ఉన్నాడు అని నేటి సువిశేష పఠనములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి గారు రాసిన సువిశేషము 25వ అధ్యాయము 15వ వచనములో వాక్యం తెలియజేస్తూ ఉంది. వారి వారి సామర్థ్యములను బట్టి, వారి సామర్థ్యాలను బట్టి వారికి వరాలను ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమిటి ఈ యొక్క ఉపమానం యొక్క పరమ రహస్యము? ఈ ఉపమానములో దాగి ఉన్నటువంటి మర్మము ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నైపుణ్యాలను ఇస్తూ ఉన్నాడు. ఒకరికి ఇదిగో నీవు కుటుంబ జీవితాన్ని జీవించు, ఆ కుటుంబ జీవితం వలన నీవు ఒక ఆదర్శమైనటువంటి భార్యగా నీవు జీవించు, నీవు ఒక ఆదర్శమైనటువంటి భర్తగా నీవు జీవించు, ఒక ఆదర్శమైన దంపతులుగా నీవు పిల్లలను పోషించు అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక పథకాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక కర్తవ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా కొందరికి ప్రవక్తలుగా ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కొందరిని కాపురులుగా ఉండమని బోధిస్తూ ఉన్నాడు. కొంతమందిని స్వార్థికులుగా ఉండమని బోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు మనకు చూపినటువంటి ప్రణాళిక పరంగా మనం ఏ కోవకు చెందిన వారం, దేవుడు నాకు ఏ ప్రణాళిక ఇచ్చి ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. ఆ దేవుని ప్రణాళిక ప్రకారంగా మన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, వారి సామర్థ్యాలను బట్టి వారికి వరాలను ఇస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇదిగో మొట్టమొదటి వ్యక్తికి 5 లక్షలు ఇస్తూ ఉన్నాడు. మరి రెండవ వ్యక్తికి 2 లక్షలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆ 5 లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తికి సామర్థ్యాన్ని గుర్తించి వారికి 5 లక్షలు ఇస్తూ ఉన్నాడు. మరి ఆ సామర్థ్యాన్ని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ 5 లక్షలను వ్యాపారం చేసి, చూడండి వాక్యం తీసుకున్న వెంటనే వ్యాపారం మొదలుపెట్టను అని చెప్పి తక్షణమే వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ వరహాలను 5 లక్షలు మరలా రెట్టింపు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2 లక్షలు వరహాలు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా మరలా 2 లక్షల వరహాలను తాను వ్యాపారం చేసి మరలా లాభాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక 3వ వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాము. ఈ 3వ వ్యక్తి చేసినటువంటి తప్పేమిటి? ఈ 3వ వ్యక్తి
చెరసాలలో బంధించబడ్డాడు. ఈ మూడవ వ్యక్తి ఆ యొక్క దేవుని శిక్షకు గురి అవుతూ ఉన్నాడు. ఏమిటి ఈ యొక్క మూడవ వ్యక్తి చేసినటువంటి తప్పు అంటే, ఇదిగో ఆ సేవకుడు సోమరితనంతో ఉన్నాడు. ఆ మూడవ వ్యక్తికి సామర్థ్యం లేక కాదు, అతనికి కూడా సామర్థ్యం ఉంటూనే ఉంది. మరి అయినా కానీ ఎందుకు శిక్షకు గురి అవుతున్నాడు అంటే, ముందుగా తన పైన తానుకు నమ్మకము లేదు. అయ్యో, నేను ఈ లక్షను నేను ఖర్చు పెడితే, నేను వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో నష్టం వచ్చిద్దేమో, ఆ నష్టము వస్తే నేను మరలా ఇదిగో తిరిగి 1,00,000 వరహాలను నేను ఇవ్వలేను అని చెప్పి ఆయన కుంట తీసి ఆ యొక్క భూమిలో దాచిపెట్టి దేవునికి, ఆ యజమానునికి ఇష్టకరంగా జీవించలేదు. ఆ సామర్థ్యాన్ని అదిగో ఆ మట్టిలోనే అతను దాచిపెడుతూ ఉన్నాడు. తన పైన తనకు నమ్మకం లేకుండా, తన పైన తాను ధైర్యము కోల్పోయి ఆ మూడవ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఇతరులకు ఎక్కువగా ఇచ్చి తనకు తక్కువగా ఇచ్చాడు అని అసూయ పడుతూ ఉన్నాడు. ఇదిగో మొదటి వ్యక్తికి 5 వరహాలు ఇచ్చాడు, రెండవ వ్యక్తికి 2 వరహాలు ఇచ్చాడు, నాకు మాత్రమే 1 వరహం ఇచ్చాడు అని అసూయ చెందుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఇదిగో ఈ మూడో వ్యక్తి వలె అసూయ చెందవచ్చు. నేను ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం కూడా, నిత్యము కూడా నేను ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు, నిత్యము కూడా నేను దేవుని చెంత ఉండుతూ ఉన్నాను. అయినా కానీ దేవుడు వారిని మాత్రమే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారు ఏ రోజు కూడా గుడికి రారు, ఏ రోజు కూడా దేవుని చెంతకు రారు, కనీసము ఇతరులకు కూడా సహాయం చేయరు. అయినా కానీ దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం కూడా ఇతరుల మీద అసూయ చెందవచ్చు. లేదా ఇతరులు మంచిగా జీవిస్తూ ఉంటే వారిని చూసి అసూయ చెందవచ్చు, ఈ యొక్క మూడవ వ్యక్తి వలె. మరి అదేవిధంగా ఆయన భయంతో ఉంటూ ఉన్నాడు. నష్టం వస్తే ఈ క్రూరుడైనటువంటి యజమాని నన్ను ఖండిస్తాడు అని ముందుగానే తనను తాను అనుకొని ఇదిగో ఆయన ఆ యొక్క భూమిలో దాచిపెడుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా కృషి, పట్టుదల లేకపోవటం. ఇదిగో నేను పట్టుదలతో నేను ఈ యొక్క వ్యాపారం చేస్తాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వరాలను నేను అభివృద్ధి చేస్తానని చెప్పి తనలో కష్టపడే మనస్తత్వం లేదు. ఆ పట్టుదలలు అనేది విడనాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తన బాధ్యతను తాను సక్రమంగా నెరవేర్చలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యజమానుడు ఈ యొక్క 1,00,000 వరహాలను ఇచ్చినది అభివృద్ధి చెందటానికే కానీ వినాశనం చెందటానికి కాదు అని చెప్పి ఆ యొక్క మూడవ వ్యక్తి గ్రహించలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే తాను ఇచ్చినటువంటి ఆ ఆదర్శ గృహిణి వలె, ఆదర్శ భర్త వలె తనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా తనలో తానుకు తపన లేకుండా ఉంది. నేను పొందినటువంటి వరాలను నేను మంచికి ఉపయోగిస్తాను, అభివృద్ధికి ఉపయోగిస్తాను, నేను నా కుటుంబము మంచిగా ఉండటానికి నేను తోడ్పడతానని చెప్పి తానులో ఎటువంటి తపన కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ఎవరి మీద నింద మోపుతూ ఉన్నాడంటే యజమాని మీదే నింద మోపుతూ ఉన్నాడు. ఇదిగో నీవు విత్తనాలు వేయని చోట కోత కోసేవాడివి, నీవు దుక్కి దున్నని చోట విత్తనాలు వేసే అంత క్రూరుడివని చెప్పి ఆ యజమాని మీదే నిందలు మోపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దేవుడు నీకు నాకు కూడా అనేక వరాలను ఇస్తూ ఉన్నాడు, అనేక శక్తి సామర్థ్యాలను ఇస్తూ ఉన్నాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇదిగో మంచిగా ఉండటానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఆ శక్తి సామర్థ్యాలను, ఆ యొక్క దీవెనలను మనం అభివృద్ధికి ఉపయోగిస్తూ ఉన్నామా? లేదా ఆ మూడవ వ్యక్తి వలె మనం కూడా సోమరితనంతో ఉండి అభివృద్ధికి కాకుండా వినాశనముకు మనం దారి తీస్తున్నామా లేదా అని చెప్పి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా గ్రంథములో దేవుడు అంటూ ఉన్నాడు, మనం చూసి ఉన్నాం. మొట్టమొదటిగా, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనంని నేను కోరటం లేదు, మీ బంగారు భవిష్యత్తు కోసమై నేను ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ అభివృద్ధి పదంలో మనం నడవాలి. ఆ దేవుని యొక్క కృపా వరాలు ఆ సూర్యుని వలె, ఆ వెలుగు వలె ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉన్నాయి.
ఎందుకు అంటే దేవుడు నిన్ను నన్ను కూడా తన రూపురేఖలలో సృజించుకున్నాడు. ఆ తల్లిదండ్రులు మరిచినా కానీ, ఈ లోకము మరిచినా కానీ, బంధుమిత్రులు మరిచినా కానీ నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు ఏర్పరిచినటువంటి ఆ బంగారు భవిష్యత్తు నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున నీవు నేను కూడా ఇదిగో మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను, మనకిచ్చినటువంటి మన ప్రణాళికను మనం గుర్తెరిగి మనం దేవునికి ప్రీతికరంగా ఉండి మనం ఆ రెండవ రాకడ కోసము సంసిద్ధులుగా ఉండి దేవుని యొక్క దీవెనలను మనపైన మన కుటుంబాలపైన కుమ్మరించమని ఈ యొక్క దివ్య పూజా బలులు, ఈ ఈ వరాలన్నీ కూడా మనకు దయచేయాలని చెప్పి భక్తితో విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుద్దాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వేశ్వరుడు అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును సృజించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పాటుపడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారు చెల్లించెను. పరలోకానికి సర్వశక్తిగల కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవాలను చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కాథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర విశ్వాసాలను విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరము కూడా ఈ యొక్క విశ్వాస ప్రార్థనలో మన వ్యక్తిగత అవసరాల కోసం కూడా ప్రార్థించుకుందాం. కరుణామయ వందనము. దేవ, అనుదినము కర్తవ్యములను తెలియజేస్తూ ప్రభువే జీవన మార్గముగా ఎన్నుకొని మేము ఎల్లప్పుడూ సజీవ దేవుని అనుగ్రహములను కృపావరములను పొందు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రక్షకుడా వందనము. మీ ఆశీర్వాదములను పొంది జీవిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారిని, సకల పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను నిండు ఆరోగ్యవంతులుగా దీవిస్తూ మీ యొక్క ప్రేమ కనికరము వారిపై కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పూజ్యుడ మీకే స్తుతి స్తోత్రములు. భారతదేశమును కరుణించండి. అందుగల ప్రజల అవసరములను, బాధలను, ఇబ్బందులను తెలుసుకొని తగు రీతిగా వారికి తోడు నీడై కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక ప్రభువా వందనములు. రానున్న కాలములో మీ యొక్క వికిడి గ్రహించి ప్రభువును మా హృదయంలోనికి జీవితంలోనికి ఆహ్వానము పలుకుతూ క్రీస్తు విశ్వాసంలో ఉన్నతముగా జీవించు భాగ్యము అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవా, ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించండి. మనసులో ఉన్న ఆవేదన గ్రహించండి. ప్రతి దగ్గర మీ కృపను అందించండి. మా ఇరువురు గురువులను దీవించండి. ఫాదర్ అలెక్స్ రాజు గారు తొందరగా కోలుకున్నట్లు నిండు ఆరోగ్యమును మీ శక్తిని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరము కూడా మన రెండు కన్నులను మూసుకొని
దేవునికి ప్రార్థించుకుందాం. ఎందుకు అంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు, మన కోసమై బంగారు భవిష్యత్తును ప్రణాళిక చేసినటువంటి దేవుడు. నేను మీ యొక్క అభివృద్ధిని కానీ వినాశమును కోరను అన్నటువంటి దేవుడు. నేను మీ మొరను ఆలకిస్తాను అన్న పలికినటువంటి దేవుడు. ఇదిగో నీ అవసరాల కోసం నీవు ప్రార్థించినట్లయితే, నీవు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడి నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా దేవుడికి విన్నవించుకుందాం. బహుశా మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు, మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు, మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చలేకపోవచ్చు, అనేక సమస్యలతో సతమతం అవ్వచ్చు. ఈ రోజున దేవుడు నీవు అనుకున్నట్లుగా నీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు, నీకు దీవెనని ఇచ్చబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు. సదా ప్రార్థింపుడు అన్న పౌలు గారు వలె ప్రార్థించు. దయగల తండ్రి, ప్రేమమయ, గడిచిన కాలం నుంచి కూడా ప్రభు ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఎటువంటి ఆటంకాలు వాటిల్లకుండా మీ రెక్కల మార్చిన భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, ఈ ఆదివారం రోజున మేమందరము కూడా ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, రాలేని పరిస్థితిలో ఉండి ఈ యొక్క దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డను కూడా మీరు హేరాళంగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క దీవెనలతోనూ మీ యొక్క వరాలతోనూ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మీ యొక్క స్వస్థమైన హస్తాలతో తాకి స్వస్థత చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డలను మీరు దీవించండి. ముఖ్యంగా నిన్నటి రోజున మేము బాలల దినోత్సవాన్ని జరుపుకొని ఉండగా ప్రభువా, ప్రతి చిన్నారి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డకి కూడా మీ యొక్క బంగారు భవిష్యత్తును, జ్ఞాన వరాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధులను మీరు దీవించండి, యువకులను మీరు దీవించండి, యవ్వనస్తులను మీరు దీవించండి. ప్రభువా, వివాహం చేసుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క యువకుడిని కూడా మీరు దీవించి వారు అనుకున్న విధంగా వారికి దీవెనను కురిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి నిరుద్యోగిని కూడా మీరు ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు, వృద్ధులను మీరు దీవించండి. మా రాజకీయ నాయకులను మీరు దీవించండి. అదేవిధంగా మా పని పాటలలోనూ మా కార్యాలలోనూ మీరు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని అమ్మ మరి మాతో ప్రార్థనా సహాయం మాకు తోడుగా ఉండాలని ఈ మనవలన్నిటినీ కూడా అతి శ్రేష్టమైన నామము యేసయ్య అని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో, సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా సుమాంజలి. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఎన్నో వసంతాల పంటలివి మా కష్టార్జిత ఫలాలివి, ఎన్నో వసంతాల
ఫలాలివి పరవశాటింతును వరమీయుమా దేవ వరమీయుమా వరమీయుమా దేవ వరమీయుమా ఈ సంధ్యా సమయాన శుభకరుణానా ఈ సంధ్యా సమయాన శుభకరుణానా సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితివి నీ సన్నిధిని ఓ సహృదయా స్వీకరించుమయా మా సుమాంజలి స్వీకరించుమయా సుమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకు మన ప్రయోజనము కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేము అర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలను మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యోగ్యము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్తమునము అనే ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాపపు మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను నీ కీర్తిని మాకు ప్రార్థింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్కర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధ
హోసానా 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 హోసానా. పావన పితాం దేవునికముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచు ఇవ్వని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమని యాత్ర చే మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుముగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగా. నానానికి కావలసిన మాకు నీటికి అనుగ్రహించము. మా యొక్క మూడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను నీవు మన్నించము. మమ్మ శోధనను ప్రవేశించిన ఒక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాదుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే ఆశ్రయం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని
పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నాయన ప్రవేశించినప్పుడు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును తెచ్చును గాక. మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. పునీతైన స్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ,
క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభువు నడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము మీ దివ్య బలిని సమర్పించుతిమి. ఇది మా యందు మీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి ప్రకటనలు. ఈ రోజున మనం 33వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ వారంలో వచ్చు పండుగలు: 17వ తారీఖున పునీత ఎలిజబెత్ గారి స్మరణ, 18వ తారీఖున పునీత పేతురు గారి, పౌలు గారి బసిలికా అంకితం చేయబడిన దినము స్మరణ, 21వ తారీఖున మరియ తల్లి అర్పించినటువంటి స్మరణ. రెండవదిగా దివ్య పూజా బలిని ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్లో హోలీ ట్రినిటీ బేగంపేట పేరుతో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్నవి కాబట్టి అందరూ వీక్షించగలరని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని అందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాం. పోయిన ఆదివారం వచ్చినటువంటి చందా 4,960 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నది. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరము కూడా లేచింది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం మెరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం మెరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబ
ఎల్లప్పుడు దేవుని చిత్తం మెరిగి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.